యానివర్సరీకి మేము ఫారెన్ హ్యాట్ అనే రూఫ్ టాప్ రెస్టారెంట్కి వచ్చాము. సో ఇదే వ్యూ అనమాట. ఈ రూఫ్ టాప్ నుంచి మనకి షార్లెట్ స్కైలైన్ వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. నైట్ కదా, ఇంకా ఫుల్ లైట్స్ ఆన్ అయ్యి చాలా బాగుంది. మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీకి కూడా ఇంకొక రూఫ్ టాప్ ట్రై చేసాము షార్లెట్లో, ఆర్హెచ్ రూఫ్ టాప్ అని చెప్పి. అదేంటంటే ఒక గ్రీన్ హౌస్ లైక్ డైనింగ్ ఏరియా ఉంటుంది, సెంటర్లో ఫౌంటైన్ ఉండి చాలా ఇన్స్టాగ్రామబుల్ వేలో ఉంటుంది. కింద లింక్ ఇస్తాను, మీరు కనుక యానివర్సరీ వీడియో చూడకపోతే. అది ఇంటీరియర్స్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఈ రూఫ్ టాప్కి దానికి తేడా అదేమో ఇంటీరియర్స్ బాగుంటుంది, ఇక్కడేమో రూఫ్ టాప్ నుంచి వ్యూ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏ రూఫ్ టాప్స్ కన్నా సరే వెళ్ళాలంటే మీరు ఒక డ్రెస్ కోడ్ ఇస్తాడు, ఆ డ్రెస్ కోడ్ ప్రకారం వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి స్మార్ట్ క్యాజువల్స్ ఇచ్చారనమాట. సో ఆ డ్రెస్ కోడ్ని ఫాలో అయ్యి డ్రెస్అప్ అయ్యాము. ఎంటర్ అయిన వెంటనే వి వెంట్ అవుట్ సైడ్ టు ఎంజాయ్ ద వ్యూ ఫస్ట్. ఆ తర్వాత లోపల డైనింగ్ ప్రిఫర్ చేసామన్నమాట, బికాజ్ నిన్న చాలా చల్లగా ఉంది. సో మేము తిన్న ఫుడ్ అంతా ఇదే. సో ఫారెన్ నైట్ అయిపోయింది, అక్కడ నుంచి బయటకు వచ్చేసామన్నమాట. సో హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ వినోద్? యా, ఇట్స్ గుడ్, బాగుంది. వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్? వాడు ఫ్రీగా ఇచ్చిన వీడియో కట్ అయింది. వాడు ఫ్రీగా ఇచ్చిన బ్రెడ్. అవును, నిజమే. నాకు కూడా అదే ఫస్ట్ నచ్చింది. అండ్ వాళ్ళ డెజర్ట్స్ బాగున్నాయి. యా, డెజర్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, నాకు కూడా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి కూడా బాగుంది, స్ట్రీట్ స్టైల్ కార్న్. యా, టోక్యో స్టైల్ కార్న్ అని చెప్పింది. కార్న్ బాగానే ఉంది. యా, ఇంకా వేరే డిషెస్ వచ్చేసి సాల్మన్ అండ్ ఇంకోటి ఏం తిన్నాము కూడా గుర్తులేదు నాకు. సియర్డ్ సాల్మన్ తిన్నాము అండ్ ఆల్సో గార్లిక్ ష్రింప్ తిన్నాము. యా, హవాయన్ ష్రింప్. 2 టైప్స్ ఆఫ్ ష్రింప్స్ ఉన్నాయి. డైనమైట్ ష్రింప్ బాగుంటుందని చెప్పాడు, బట్ అది హనీ గ్లేస్ తో వస్తుంది, సెస్మీ అండ్ హనీ. సో అందుకే అది వద్దని చెప్పి మేము హవాయన్ తీసుకున్నాము. బట్ అంత సూపర్ గా ఏం అనిపించలేదు ష్రింప్ అయితే. ష్రింప్ కొంచెం బ్లాండ్ ఉంది. యా, సాల్మన్ లైక్ కోకోనట్ బేస్ తో వచ్చింది. ఓకే, బట్ ఆ రూఫ్ టాప్ మాత్రం బాగుంది అనమాట. వ్యూ అంతా లైక్ డౌన్ టౌన్ వ్యూ వచ్చింది, చాలా బాగుంది. సో నైట్ అలా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ ఏంటంటే వినోద్ హెయిర్ కట్కి వెళ్తానని చెప్పి వెళ్ళి ఇట్లా సర్ప్రైజ్గా 3 రోజెస్ తీసుకొచ్చాడు. అలాగే కార్డ్ రూపంలో మొత్తం హ్యాండ్ రిటర్న్ మెసేజ్ పెట్టి ఒక చాక్లెట్ కూడా తెచ్చాడు. సో నాకు ఆ రోజు మధ్యాహ్నం ఏంటంటే డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంది. సో నా ఫ్రెండ్స్ గర్ల్స్ అందరం కలిసి ఏం చేసామంటే లాస్ట్ మంత్ మేము పజామా నైట్ లాగా ఒక చిన్న పార్టీ చేసుకున్నాం ఇంట్లోనే. అప్పుడు నా కాలు కొంచెం ట్విస్ట్ అయిందనమాట, అప్పటి నుంచి తగ్గట్లేదు. సరే అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న లిగమెంట్కి సంబంధించిన చిన్న ఇంజరీ అయిందని చెప్పారు. ఒక 4 to 6 వీక్ ఒక షూ లాంటిది ఇచ్చారనమాట వేసుకోమని చెప్పి. సో ఆ హాస్పిటల్లోనే సగం టైం అయితే అయిపోయింది. అక్కడ నుంచి ఇంటికి వచ్చి గబగబా రెడీ అయ్యాము. మళ్ళీ టైం అయిపోతుంది, రూఫ్ టాప్ రెస్టారెంట్ పార్కింగ్ దొరుకుతుందో లేదో అని చెప్పి. వెళ్లే ముందు ఇట్లాగా చిన్నగా ఒక కేక్ తీసుకొని కేక్ కటింగ్ వీడియో అంతా క్యాప్చర్ చేసాము. మా పేరెంట్స్కి, వినోద్ వాళ్ళ పేరెంట్స్కి సెండ్ చేయడానికి. వాళ్ళు దూరంగా ఉంటారు కదా, బట్ ఇట్లాంటివి మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము లేకపోయినా ఓకే, ఇట్స్ ఓకే, బాగానే ఉంటున్నారు అని. ఆ రోజు మైసూర్ పాక్ స్వీట్ చేశాను, చాలా బాగా వచ్చింది. రెసిపీ షేర్ చేస్తున్నా. నేనేం చేశానంటే 1 కప్ బేసన్ తీసుకున్నాను. ఈ కప్ అంతా బేసన్ని డైరెక్ట్గా వేసేయలేదనమాట, జల్లెడ పట్టి ఇట్లా ఒక ప్యాన్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో కొంచెం రోస్ట్ చేసుకుంటాం బేసన్ని. రోస్ట్ అయిన తర్వాత ఒక మంచి అరోమా వస్తుంది. ఆ తర్వాత 1 కప్ గీ యాడ్ చేసేసుకోవాలి, కొంచెం వామ్ గీ. ఇది లంప్స్ లేకుండా ఈ మిక్స్చర్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes అలాగా మంట మీద ఉంచితే చాలు. ఆ బేసన్ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్కి 2 cups ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 3/4 కప్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నా. ఈ పంచదార పాకం 1 string కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. 1 string కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం బేసన్ మిక్స్చర్ని కూడా యాడ్ చేసి బాయిల్ చేయాలి. సో కాన్స్టెంట్గా కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెంగా థిక్ అవుతుంది. ఇట్లా థిక్ అవుతున్నప్పుడు ఏంటంటే 1 కప్ గీ రెడీ చేసుకుని ఉంచాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి.
మిక్స్చర్ అంతా బాగా గట్టిపడి గిన్నె కతుక్కోకుండా పక్కకు వచ్చేస్తున్నట్లయితే మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్లే. ఒక గిన్నెని గ్రీస్ చేసుకుని అందులోకి ఈ మిక్స్చర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం చల్లారాక కట్ చేసుకోవడమే. సో యానివర్సరీ గిఫ్ట్ వినోద్ లైక్ 300 ఆర్ అరౌండ్ $300 ఏమన్నా తీసుకోమంటే నేను రింగ్ తీసుకుందాం అనుకున్నా. ఇక్కడ రింగ్ కన్సియర్జ్ అని చెప్పి ఒక ఆన్లైన్ స్టోర్లో నాకు ఈ రింగ్ చాలా నచ్చింది. డబుల్ స్టాక్ డైమండ్ రింగ్ 14 క్యారెట్ గోల్డ్తో వస్తుంది. సో 21 న్యాచురల్ డైమండ్స్ ఉంటాయి. టోటల్ క్యారెట్ వెయిట్ వచ్చేసి 0.20 అనమాట. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది $430 ఎంతో. బట్ ఇంకా ఆఫర్లో ఉంది. నేను కింద లింక్ ఇస్తాను. $350కి ఆఫర్లో ఉంది. మనం రింగ్ కూడా సైజ్ తెలియకుండా ఆన్లైన్లో ఎట్లాగిస్తామంటే రింగ్ సైజర్ అమెజాన్లో తీసుకుని నేను నాకు ఏ ఫింగర్కి పెట్టుకుంటా అనుకున్నానో ఆ ఫింగర్ని మెజర్ చేసుకుని వాడు ఇచ్చిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా చూసుకుని నేను అట్లా ఆర్డర్ చేశాను. సో మొత్తం ట్యాక్స్ అంతా కలిపి ఒక $400 అయిందనమాట. అది నా రింగ్ సైజ్కి ఏంటంటే అది ఆర్డర్ మీదే చేస్తారు. సో టైం పడుతుంది, ఇంకా నాకైతే రాలేదు. నా రింగ్ వచ్చాక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, కింద లింక్ ఇస్తా.